ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. ఈరోజు కోమరవెల్లి మండలంలో కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కోమరవెల్లికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కమిటీ చైర్మన్ ఆలయ ఈవో తెలిపారు. ఈ రోజు జరిగే ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని పెద్దపట్నం కోసం భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజలు నిర్వహించారు. హైదరాబాద్ పట్టణం వారం రోజు చాలా జాగ్రత్తగా అన్ని విధాల పోలీస్ సహకారంతో టెంపుల్ ఈవో బాలాజీ గారు మిగతా అన్ని డిపార్ట్మెంట్తో చాలా చక్కగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగే కానీ, వెహికల్స్ పార్కింగే కానీ, మిగతా శానిటేషనే కానీ, భక్తులకు లైన్లో కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కొంచెం భక్తులు సహకరించి, ముఖ్యంగా శానిటేషన్ సహకరించవలసిందిగా ప్రతి ఒక్క భక్తులు మేము వేడుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా మల్లన్న స్వామి ఆశీస్సులు పొంది చక్కగా మీ గమ్యస్థానాన్ని చేరుకోవాలని ప్రతి ఒక్క భక్తుని కూడా వేడుకుంటున్నాం. ఈరోజు కోమరవెల్లి జాతరలో భాగంగా మొదటి ఆదివారం రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు కాబట్టి వాళ్లకు తగు ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా చైర్మన్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నీ గమనించుకుంటూ అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరి సమక్షంలో బోర్డు పాలక మండలి, అదేవిధంగా ఈఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడి ఎండోమెంట్ ఆఫీసర్స్ అండ్ ఎండోమెంట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరం కలిసి చూసుకుంటున్నాం. అదేవిధంగా లైన్లో కూడా 5-6 గంటలు వేచి ఉంటున్నారు కాబట్టి భక్తులకి అక్కడ కూడా వాటర్ ఇవ్వడం కానీ, మిగతా ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటాయి కూడా వాళ్ళకి ఆ విధంగా చూసుకుంటున్నాం. అదేవిధంగా వికలాంగులకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ లిఫ్ట్ ద్వారా పైకి పంపించి వాళ్ళకి దర్శనం చేపిస్తున్నాము. ఇక్కడికి మొదటి ఆదివారం రోజున, ఆదివారం అంటే హైదరాబాద్ చెందిన వారు చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కలగజేస్తున్నాం. ఇక్కడ స్వామి దేవాలయం కొమరవెల్లిలో ఈరోజు మొదటి ఆదివారము, హైదరాబాద్ ఆదివారం అని అంటారు. హైదరాబాద్ నుంచి భక్తులు ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి 75,000 నుంచి 1,00,000 మంది వరకు వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల కోసము లేడీస్కి సపరేట్ టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్, క్యూ లైన్లు, మళ్ళీ వచ్చితే వారికి వంటలు చేసుకోవడానికి వాటర్ ఫెసిలిటీస్, వాటర్ ట్యాంకర్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా వచ్చే భక్తులు కూడా మాకు సహకరించి పోలీసు వారి సహకారంతోనూ, మా స్టాఫ్ సిబ్బంది, పాలక మండలి సహకారంతో మంచి కార్యక్రమాన్ని మేము ముందరికి తీసుకుపోతున్నాము. భక్తులు కూడా మాకు సహకరించి అధిక సంఖ్యలో పాల్గొవాల్సిందిగా, స్వామివారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరుతున్నాము.